హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్నా మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నా. మరి ఈ దినమున దేవుడు నా హృదయంలో ఒక మంచి వర్తమానమును ఉంచి ఉన్నాడు. దాన్ని మీ అందరూ కూడా తెలియపరచాలన్నిటి విధముగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేటి క్రైస్తవ తరములలో చాలా సందేహాలు ఉన్నవి. అందులో ప్రాముఖ్యంగా అద్భుతాలను గూర్చిన సందేహాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అసలుకి అద్భుతాలు జరుగుతున్నాయా లేవా, అసలుకి అద్భుతాలు జరిగితే మరి ఎలా జరుగుతాయి అవి, మరి చాలామంది కూడా మరి చాలా సందేహాలతో నిలబడిన వారుగా మనకి కనపడుతూ ఉన్నారు చాలామంది. మరి మనము సోషల్ మీడియాలో చూసినట్లయితే మరి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా మరి కొంతమంది అద్భుతాలు ఉన్నాయి అంటారు, కొంతమంది అద్భుతాలు లేవంటారు, నాకు సత్యవాక్యమే కావాలంటారు కొంతమంది వాక్యంతో కూడిన అద్భుతాలను కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇది అబద్ధమైన అద్భుతము అంటున్నారు కొంతమంది. వారేంటో నాకు ఇది దేవుడే నా ద్వారా చేయిస్తున్నాడు అంటున్నారు. మరి ఇటువంటి కలవరంలో మరి మనం అందరము కూడా చూచుచూ ఉన్నాము అందరినూ కూడా. మరి ఈ సమయంలో మరి ప్రభు నా హృదయంలో కొన్ని మాటలు ఉంచి ఉన్నాడు. వాటిని మీ అందరూ కూడా బయలుపరచాలని తెలియపరచాలని విధముగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. అసలుకి మరి అద్భుతాలు ఎలా జరుగుతాయి? అసలుకి యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఇప్పుడు మనుషుడు చేయగలడా? అసలుకి యేసు ప్రభు వారు అపోస్తులు వారి కాలంలో జరిగిన అద్భుతాలు ఇప్పటి కాలం ముందు మన ద్వారా అంత గొప్పగా జరగబడతాయా? అసలుకి ఎలా జరగబడతాయి? మరి ఇప్పటి కాలంలో మరి అద్భుతాలను చూస్తుంటే మరి వారు నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు దేవుడు అని చెప్పి పంపించి వేస్తున్నారు. లేదంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది తప్పకుండా దేవుడు చెప్పుచున్నాడు అని చెప్తున్నారు. మరి ఇటువంటి మనం చూస్తున్నాము. దైవ సేవకులు కొంతమంది మరి ఈ విధముగా వెనువెంటనే కొంతమంది దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి, కొంతమంది దగ్గర వెనువెంటనే జరగట్లేదు. మరి కొంతమంది దగ్గర మరి కొంచెం టైం తీసుకుని జరుగుతున్నాయి. మరి ప్రవచన రీతిగా వారు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఏంటి అసలుకి? మరి యేసు ప్రభు వారు కాలంలో అసలుకి ఈ విధముగా జరిగిందా? ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా వెనువెంటనే జరిగినాయా? మరి వారు యేసు ప్రభు వారు అందరినీ కూడా ఒక మాటతోనే స్వస్థపరిచేశాడా? ఎవరిని కూడా ముట్టకుండా కూడా స్వస్థపరిచేశాడా? అసలుకి ఆయన సమస్తమును కూడా చాలా సులభముగా చేసేసాడా? ఏ మనుషుడు కూడా ఆ విధముగా చేయలేనంత గొప్పగా ఆయన చేశాడు. ఎస్, కరెక్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అట్టి విధమైన అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు మరి ఇప్పటి కాలం ముందు కూడా అదే విధముగా మరి వెనువెంటనే ఇన్స్టెంట్ మిరకల్స్ జరుగుతాయా మన ద్వారా? మరి ఏ విధంగా జరుగుతాయి? ఇవి లెవెల్స్ ఎలా ఉంటాయి? అసలు అద్భుతాల్లో రకాలు, లేదంటే లెవెల్స్ ఎలా ఉంటాయి? మిరకల్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? అసలుకి ఒక దైవజనుడిని దేవుడు ఎలా వాడుకుంటాడు? మరి ఇవన్నీ కూడా మనం ముందుగా గ్రహించుకోవాలి. ఆ తర్వాతే మనం ఎవరికైనా మనము తీర్పు కానీ ఎవరినైనా ఏదైనా ఉద్దేశించి మనం మాట్లాడవచ్చును. మరి మనము అసలుకి అద్భుతాలు అనేది ఎలా ఉంటాయి? మరి యేసు ప్రభు వారు ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? మనమైతే ఏ విధముగా ఉన్నాము? ఇది మనము చాలా గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. మరి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయము 34 వచనం కానించి నేను చదువుతున్న, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడైన మాట ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా ఆయన దేవుడు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును, కనుక ఆయనే దేవుని మాటలు పలికెను. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ విధముగా వచ్చి ఉన్నాడంటే ఆయన
కొలతలేని ఆత్మాభిషేకమును పొందుకొని వచ్చున్నాడంట తండ్రి దగ్గర నుంచి. దేవుడు కుమారుని పంపించేటప్పుడు, తన కుమారుని పంపించేటప్పుడంట అతడిని ఎలా నింపి పంపించాడంటే ఈ భూమి మీదకి కొలతలేని ఆత్మాభిషేకముతో నింపబడి వచ్చి ఉన్నాడంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి. మరి ఆ కొలతలేని ఆత్మాభిషేకం ఏం చేసిందంటే అద్భుతాలు చేసిందంటే. ఇదేంటి అద్భుతాలు చేస్తుందంటే, మరి ఇక్కడ వెళ్ళొద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒక నిమిషం క్షమించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచ్చిన కాడి నుంచి నేను చదువుతున్నా చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగున? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. ఈ మాట చాలు మనకి. ఆత్మను అనుగ్రహించి అద్భుతాలు చేయవాడంట ఆయన. మరి మనకి ఇవ్వబడిన ఆత్మ, మరి అది అద్భుతాలు మన జీవితంలో కలుగు చేయనంట. మనము గనక ఆత్మతో మరి ఎక్కువగా లోతైన సహవాసములను గనక వెళితే దేవునితో, పరిశుద్ధాత్మతో, మరి మన ద్వారా కూడా ఎదుటివారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలు జరగడానికి అవకాశం ఉన్నదంట. చాలా అంటే చాలా. మరి మనము ఏ స్థితిలో ఉన్నామంటే ఆత్మను పొందిన స్థితిలో ఉన్నాము. అయితే మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడైతే ఆయన ఎలా వచ్చాడంటే కొలతలేని ఆత్మాభిషేకమును ధరించుకొని వచ్చున్నాడంట. దేవుడు తన పంపిన వానికి కొలతలేని ఆత్మాభిషేకమును గ్రహించి ఉన్నాడంట. మరి ఆయన అద్భుతాలు ఎలా చేశాడంటే పాడిన ముట్టగా లేపబడి ఉన్నాడు చనిపోయిన వాడు సహితము. 4 రోజుల క్రితమే చనిపోయిన వాడు సహితము కూడా లాజరు నువ్వు బయటికి రా అంటే మరి అతడు చనిపోయిన వాడు సహితము కూడా బయటకు వచ్చినట్లు చూస్తాం. కొంతమంది గుడ్డివారును కూడా వెంటనే స్వస్థపరిచినట్లు కూడా మనం చూసాం. ఎరికో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు కుమారుడని ఒక గుడ్డివాడు అతనిని దేవునిని యేసు ప్రభు వారిని వెంబడించుచుండగా మాటిగా ఆయనని పిలుచుచుండగా మరి ఆయన అతనిని పిలిచి మరి నీ కనులు స్వస్థపరచబడినవి అని అతడికి సెలవిచ్చున్నాడంట. అది ఎవరిని బట్టి అంటే ఇదిగో నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినదని కూడా సెలవిచ్చున్నాడంట అక్కడ యేసు ప్రభు వారు. మరి మాటికి విడిచిపెట్టకుండా దావీదు కుమారుడు అని దాటిపోమాకని మరి అడుగుతున్నప్పుడు మరి ఆ కొలతలేని ఆత్మ అభిషేకము ఒక మాటతోనే విడుదలను అనుగ్రహించింది. మరి ఒక మాటతోనే చనిపోయిన వారిని సహితం కూడా లేపింది. మరి ఇంత కొలతలేని ఆత్మాభిషేకం కలిగిన యేసు ప్రభు వారు కూడా కొన్ని చేశాడంట. అవి కూడా చూసుకుని మనం ముందుకెళ్దాం. చూద్దాం ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 33 వచనం నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 వచనం నుంచి చదువుతున్నా చూడండి. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి. ఇదేంటి అసలుకి? మరి సమూహంలో నుంచి అసలు యేసు ప్రభువు ఎందుకు తోడుకొని పోవాలి? బ్రతుకులాడుతున్నాడు అన్నమాట. అక్కడ దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచమని అడుగుతుంగానే మరి అతని విశ్వాసమును బట్టి వారు అతడికి స్వస్థత నీకు అనుగ్రహింపబడిందని సెలవిచ్చున్నాడు. మరి ఇక్కడైతే మరి కొంతమంది తీసుకొచ్చి మరి ఈ చెవిటి అయిన నత్తివాణిని విడిపించమని మొరపెట్టుతున్నప్పుడు మరి వీనినంట మరి ఆయన ఏం చేశాడంటే జనసమూహములన్నిటిలో నుంచి అతనినంట వేరే చోటకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు ఇక్కడ? సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి. ఇదేంటి అసలుకి ఇన్ని చేస్తున్నాడండి? ఒక చెవిటి అయిన మోగవాణిని చెవిటి అయిన నత్తివాణిని విడిపించడానికి, స్వస్థపరచడానికి యేసు ప్రభువారు అనగా కొలతలేని ఆత్మాభిషేకమును కూడా భయంకరంగా మోయిచున్నవాడు, ఆత్మాభిషేకముతో భయంకరంగా విస్తరిస్తున్నవాడు, వ్యాపిస్తున్నవాడు, అద్భుతాలు మహత్కార్యములు, చనిపోయిన వారు సైతం కూడా ఒక మాటతో పిలుస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఓచ చేయగలిగిన వాడిని కూడా నువ్వు స్వస్థపరచబడి ఉన్నావనగానే ఓచ చేయగలడు
సరిగా అయిపోయినట్టుగా రాయబడింది. మరి ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇంత గొప్పగా ఆ అద్భుతాలు చేస్తున్నవాడు మరి చెవిటి అయిన వాడికి నత్తి కలిగిన వాడినంట ముడుతున్నాడంటే ఎళ్లి మరి దగ్గరికెళ్ళి ఉమ్ము రాసి అతనికి ఉమ్ము రాసి అతని నాలుక మీద చేతులుంచి అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇదేంటి అసలకి? అసలకి ఇంత అవసరం ఏముంది? అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అద్భుతం అనేది మరి ఎలా జరగబడుతుందంటే, వాతావరణమును బట్టి కూడా జరగబడతదంట. అనగా, ఆ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి కూడా అద్భుతం అనేది ఆగిపోవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి కూడా అద్భుతము జరగవచ్చు. ఎందుకంటే, మన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క జీవితంలో అవిశ్వాసం చేత అద్భుతాలు నమ్మలేని స్థితిలో ఎవరైనా ఉన్నారనుకోండి, వారి మధ్య దేవుడు అద్భుతాన్ని జరిగించలేడు. ఎందుకంటే, అది వారికి వెర్రితనముగా కనపడతదంట. అది వారు జీర్ణించుకోలేరు. కాబట్టి, మరి ఇక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉందంటే మరి వీరికి కలిగిన పరిస్థితి ఎలా ఉందంటే మరి వీరు నమ్మలేదు. వీటన్నిటిని కూడా నమ్మలేని స్థితి అనమాట వీళ్ళందరిది. ఇది నమ్మిక మాత్రం ఉంచితే చాలు. మనము గొప్పగా విడుదల పొందుతాము అనేటటువంటి స్థితిలో లేరంట వీరు. వీరు కొంచెం బలహీనులై ఉన్నారంట ఆ ప్రాంతపు వారు. మరి అట్టి విధమైన స్థితిని చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ నత్తి అయిన వాడిని, ఆ చెవిటి అయిన నత్తి అయిన వాడినంట బయటికి తీసుకొచ్చి ఆ జనములో నుంచి బయటికి తీసుకొచ్చి విడిపించాడు ఆయన. మీరు ఈ విధముగా చూసినట్లయితే ఇంకొక దగ్గరికి వెళ్ళొద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం కానించి అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాడిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేపట్టుకొని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనపడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు. వారు చెట్లలో నుండి నడుచుచున్నట్లుగా చెట్ల వల్లే నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్న నేను ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలరా. మరి ఇక్కడక్కడ మరలా ఈ బెత్సయిదా అనే ఆ గ్రామం నుంచంట ఒక గుడ్డివాడిని స్వస్థపరచడానికి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? అతనంట ఊరు నుండి బయటికి తీసుకెళ్ళిపోతాడంట. ఊరు నుండి బయటికి తీసుకెళ్ళి అక్కడ స్వస్థపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అద్భుతాలు అన్ని చోట్ల జరుగుతాయా? అన్ని చోట్ల జరగవా? అంటే చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనుషులను బట్టి అద్భుతాలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ వాతావరణాన్ని బట్టి వారు నమ్మగలిగిన స్థితిలో ఉన్నారా? నమ్మలేని స్థితిలో ఉన్నారా? ఇది చూస్తాడు యేసు ప్రభువారు. మరి మన దేవుడు ఎలా చూస్తాడంటే మన దేవుడు మరి మన విశ్వాసం ఎలా ఉంది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. కాబట్టి మన విశ్వాసాన్ని కూడా ఆయన చూస్తాడు. మనం నమ్మగలుగుతున్నామా లేదా? దీన్ని జీర్ణించుకోగలమా లేదా? మన గృహంలో ఉన్నవారు దీన్ని జీర్ణించుకోగలిగిన వారు ఉన్నారా లేరా? అవిశ్వాసులతో మనం ఉంటున్నామా? విశ్వాసులతో ఉంటున్నామా? మరి అందుకనే ఆయన ఒక లేఖనము సెలవు ఇచ్చినాడు. విశ్వాసికి అవిశ్వాసతో పొత్తి ఏమిటి అంటున్నాడు కదా. మరి వెలుగుకి చీకటితో సంబంధం ఏంటి అసలుకి? మరి విశ్వాసుల మధ్యనే ఆయన అద్భుతాలు చేయడానికి అవకాశం ఉన్నది. మరి నీలో విశ్వాసం ఉన్నదనుకోండి, మరి నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత వస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా విశ్వాసము చేత జీవిస్తున్నారు అనుకోండి, నీ గ్రామంలోనే కానీ నీ ఉంటున్న స్థలంలోనే కానీ భయంకరమైన అద్భుతాలు చేస్తాడు ఆయన. నువ్వు జీర్ణించుకోలేని అద్భుతాలు కూడా. మరి ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి అద్భుతాలు మరి ఈ కాలంలో దైవజనులు ఎందుకని వెనువెంటనే మరి యేసుప్రభు వారిలాగా ఎందుకని వెనువెంటలు చేయట్లేదని అందరూ కూడా చాలామంది దైవజనులని ప్రశ్నించుతున్నారు. ఇదిగో యేసుప్రభులాగా మీరు చేయండి, వెనువెంటనే అద్భుతాలు చేయండి. ఆయన అద్భుతం చేశాడంటే వెనువెంటనే చేశాడు. అసలు విడిచిపెట్టపోకముందలే ఆయనకు విడుదల వచ్చేసింది అన్నట్లు మాట్లాడుతున్నారు. చూడండి ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మొదట యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే కొలతలేని ఆత్మాభిషేకంతో వచ్చాడంట. మనమైతే ఎలా ఉన్నామంటే ఆత్మను పొందుకొని ఉన్నాము. మరి ఆత్మను మనం దేవునితో సహవాసం చేసి మరి అనుదినం సహవాసం ద్వారా మరి అభిషేకమును మనం వృద్ధిపరచుకోవాలంట. చూశారు కదా, మీరందరూ కూడా తెలుసు కదా, ఒక దినమున యేసు ప్రభువారు, ఆంద్రెయ, యోహాను, పేతురు మరి వీరు
ఒక కొండ మీదకెళ్ళి ప్రార్థన చేయుచుండగా యేసు ప్రభువారు రూపాంతరపరచబడిన తర్వాత మరి ఆ రాత్రి ప్రార్థించిన తర్వాత మరి తెల్లవారుగానే వారు కొండ దిగి వచ్చుచుండగా మరి ఒక కుమారుడికి దెయ్యం పట్టిన వాడిని మరి తన తండ్రి కింద విడిచిపెట్టి వెళ్ళిన యేసు ప్రభువారి యొక్క శిష్యులకి అప్పగించి ఇతనిని విడిపించమని ఎంతసేపు బ్రతిమలాడినా వారు ఎంతసేపు ప్రార్థన చేసినా ఎంతసేపు ఆ దెయ్యమును గద్దించినా ఆ దెయ్యము వారికి లోబడలేదంట. ఆ సాతాను వారిని అతనిని విడిచిపెట్టి వెళ్ళలేదంట. అప్పుడు వచ్చి యేసు ప్రభువారు ఏమంటారు? ఓ మూర్ఖతరమైన విశ్వాసులారా, మీతో ఎంతకాలము నేనుంటానని అక్కడ తిట్టి ఏమంటాడంటే, ఆ అపవాదితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఓ చెవిటి అయిన మోగదెయ్యమా, నీవితనిని విడిచిపెట్టి పొమ్ము. అదేంటి? చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసు ప్రభువారు ఆ దినమునే అద్భుతములు చేశారా? లేదంటే శిష్యులు ఆ దినమునే అద్భుతాలు మొదలుపెట్టారా? లేదు కదా. అంతకు ముందల కూడా యేసు ప్రభువారి యొక్క శిష్యులు అద్భుతాలు చేసినట్లు కూడా మనం చూచి ఉన్నాం. వారు అనేక గ్రామాలకెళ్ళి మరి లూకా సువార్త 10వ అధ్యాయం దగ్గర ఉంటది ఈ వచనాలన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా. మరి అక్కడ ఆ శిష్యులంటే వెళ్ళి మరి కోత ఎంతగానో ఉంది, కోసెడు వారు తక్కువగా ఉన్నారని మరి కొంతమందిని ఆయన ఎన్నుకొని వారిని సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు మరి వారు వెళ్ళి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారికి ఏమి సాక్ష్యం చెప్తారంటే, ప్రభువా నీ నామమున మేము ప్రార్థించగా, ఆజ్ఞాపించగా దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవి, వారిని విడిచిపెట్టిపోయినాయి అంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో దీనిని బట్టి మీరు సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని చెప్పుచున్నాడు. చూడండి నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటూ వచ్చినంటే, మరి ఇక్కడ చెవిటైన మోగదెయ్యమును విడిపించలేకపోయారు మరి ఈ శిష్యులు. మరి తర్వాత మరి ఏకాంతంకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నారంటే ఏమని అడుగుతారు? ఒకసారి ఆ మాట ఇక్కడ చూద్దామా? ఒకసారి ఆ మాట చూద్దామా? చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పును. కొన్ని లేఖనముల్లో మరి ఉపవాసం వలన అని కాడ రాయబడి ఉంటుంది. మరి ఇదన్నిటిలో కూడా మనం ఎలా చూసుకోవాలంటే, మరి అనుదిన సహవాసం అంటే దేవునితో గడిపి అనుదిన సహవాసం మరి ఏమి తీసుకొస్తుందంటే మనకి అభిషేకమును వృద్ధిపరుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అద్భుతాలు చేస్తున్న వారిని మనము ఎందుకు ఆటంకపరచాలి? ఎందుకని ఆటంకపరుస్తున్నావు నీవు గాని, నేను గాని, ఎవరైనా గాని మరి అద్భుతాలు చేస్తున్న వారిని మనం ఆటంకపరచకూడదంట. వారికి కలిగిన సహవాసాన్ని బట్టి, దేవునితో కలిగిన సహవాసాన్ని బట్టి మరి కొన్ని అద్భుతాలు వారి ద్వారా జరుగుతున్నాయి. భయంకరమైన అద్భుతాలు జరగకపోయినా కొంత మట్టుకైనా కొన్ని అద్భుతాలన్నా జరుగుతున్నాయి. ఆ అద్భుతాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారి యొక్క విశ్వాస యాత్ర మరి కొంత మటుకు ముందుకు వెళ్ళింది. ఆ విశ్వాస యాత్ర మరింత ముందుకు వెళ్ళి దేవునితో సహవాసంలోనికి వెళ్ళి మరింత అభిషేకమును పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలి. వారికి కూడా మనం వారి పక్షమును కూడా నిలబడాలి. చూడండి మీరందరూ కూడా అపోస్తుల యొక్క అభిషేకము గురించి మీరందరూ కూడా విని ఉంటారు కదా. మరి ఒక దినమునే వారందరూ కూడా అభిషేకం పొందుకొని ఉన్నారు కదా. మరి అలాంటి వారంట అద్భుతము చేశారంట ఒక చోట. అద్భుతము చేసిన తర్వాత మరి వారు అడ్డకిస్తున్నారంట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ నేను మంచి మాట ఉంది ఇక్కడ, ఇది చదువుకుని మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనం కాడి చదువుతున్నా. ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుదైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. ఇదేంటి? ఆల్రెడీ వీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు కదా ఒక దినమనే. ఆ రోజు మరి 121 మంది పైగా ఉన్న ఆ గదిలోనికి, మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలల చేత దిగి వచ్చినాడు. ఆ తర్వాత మరి వీరు మరి ఒకసారి మరి మండపంలోనికి అనగా దేవుని మందిరంలోనికి వెళ్ళుచుండగా మరి పుట్టుక నుంచి కొట్టి అయిన వాడు మరి అతడు నడవలేని స్థితిలో ఉండగా మరి పేతురు, యోహాను వారిని విడిపించాడు కదా. ఆ అద్భుతము ఆ పరిశుద్ధాత్ముని ద్వారానే జరిగింది కదా, దేవుని కార్యమే కదా. మరి అయినప్పటికీ కూడా మరి వీరు ప్రార్థించిన తర్వాత మరలా వీరి మీదకి పరిశుద్ధాత్మ మరలా వీరు నిండుకోవడం అంటే ఏంటి అసలుకి? అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి నీ అద్భుతము ఈ దినమున నీ ద్వారా ఒక జ్వరమే పోయింది అనుకోండి, అయితే నీ అభిషేకము నువ్వు వృద్ధిపరచు.
రుద్దిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధముగా ప్రయత్నం చేయాలి? అనుదినము కూడా గోజాడుతూ ఉపవాసంతో ఉండైనను కూడా నీవు దేవునితో సహవాసములోనికి లోతుకి వెళ్ళి మరి ప్రభా నా ద్వారా నువ్వు ఇది జరగడం మాత్రమే కాదు, మరింతగా గొప్ప అద్భుతం కార్యము చేయి. ఈ అద్భుతాలు ఎందుకు అసలకి? ఈ అద్భుతం ఎందుకయ్యా అసలుకి? మనకు సత్యం తెలిస్తే చాలు, మనం నిత్య జీవంలోనికి వెళ్తే చాలు కదా! మరి ఎందుకు అసలుకి ఈ అద్భుతాలు ఇయన్నీ కూడా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో? ఎందుకు అసలుకి ఈ కుర్రోడు కూడా మరి మాట్లాడితే అద్భుతం, అద్భుతం అంటున్నాడు. అద్భుతాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అసలకి? మనము పరిశుద్ధముగాను, నీతిగాను, యథార్థముగాను, భక్తితోను మరి శక్తితోను మరి జీవిస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం కదా! మనకెందుకు అసలకి ఈ అద్భుతాలు? అద్భుతాలు, అద్భుతాలు అసలు ఎందుకంటే యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఈ మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం దగ్గర ఒక మంచి మాట ఉంది. ఇది చూసుకొని వెళ్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనం కాడి నుంచి నేను చదువుతున్నా చూడండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిన. అద్భుతాలు జరిగినాయి అంటే యేసు ప్రభు వారు మరి అద్భుతాలు చేశాడంట, మహత్కార్యములు చేశాడంట, స్వస్థతలు చేశాడంట. ఇవన్నీ చూసి కూడా మరి ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు? ఈ అద్భుతాలను బట్టి ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు? ఏమి చూశాడంట? అద్భుతాలు జరిగితే ఈ స్థలంలో ఉన్నవారు అనేకులు మారు మనసు పొందుతారేమో చూశాడంట. అయితే అద్భుతాలు జరిగినప్పుడు కూడా మరి ఆ గ్రామంలో ఉన్నవారు, ఆ స్థలంలో ఉన్నవారు మారు మనసు పొందకపోవటం చూసి యేసు ప్రభువు వారిని ఇట్లు గద్దించాడంట. ఏమని గద్దించాడంట చూద్దామా? అద్భుతాలు ఎందుకన్నా వారికి ఈ మాట తెలుసుకోవాలి మీరందరూ కూడా. చూడండి ఏమంటున్నాడు? అయ్యో కొరజీన, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోన పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోనుల పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఇండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవా? నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా! చూడండి ఇక్కడ సొదొమ గొమొర్రాను జ్ఞాపకం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా అంటే ఆ కాలంలో పాపములో కొట్టుపోవడానికి గల కారణం ఏమని చెప్తున్నాడంటే వారి జీవితంలో అద్భుతాలు చూడలేకపోయారంట. ఒకవేళ ఈ అద్భుతములు యేసు ప్రభువు ద్వారా జరిగిన అద్భుతాలు ఆ కాలంలో గనుక సొదొమ గొమొర్రాలో గనుక జరిగినట్లయితే మరి వారు రక్షింపబడేవాళ్ళంట. గోనెపట్ట కట్టుకొని కూడా వారు మారు మనసు పొందేవాళ్ళంట బూడిదలో కూర్చొనైనా. అంత గొప్పగా అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు అద్భుతాలు కావాలి? ఎందుకు స్వస్థతలు కావాలి? ఎందుకు మహత్కార్యములు కావాలి? ఇవన్నీ ఎందుకు అసలు ఉపయోగపడుతున్నాయి అంటే యేసు ప్రభువారు కూడా ఏమి చూసాడంటే అద్భుతాల ద్వారా, మహత్కార్యము వలన ఏ మనిషి అయినా మారు మనసు పొంది ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోకరక్షకుడు, ఈయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యం చేర్చబడరు, ఈయనే నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడను అనుదానికంట మరి సూచనగాను ఏమి కనపరచబడాలంట? అద్భుతాలంట. నీ ద్వారా కూడా అద్భుతాలు జరగాలి, నీ ద్వారా కూడా మహత్కార్యాలు జరగాలి, నీ ద్వారా కూడా విడుదల జరగాలి. నీవు ఆత్మలను రక్షించేటప్పుడు మరి పరిశుద్ధముగాను, నీతిగాను, భక్తిగాను మరి నిత్య జీవములోనికి మనం ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని నడిపించడానికి నువ్వు పోరాటం చేయుచున్నావో అదేవిధంగా నీ విశ్వాస యాత్రలో మరి దేవునితో సహవాసము చేసి నువ్వు ఉపవాసం ఉండైన రేయింబగళ్ళు నువ్వు ప్రార్థన చేసి ఆ స్వస్థత వరములను, ప్రవచన వరముల చేత నువ్వు నింపబడాలంట. ఇది ఇప్పటి కాలమందు కూడా చాలా అవసరమై ఉన్నదంట. ఎందుకంటే నీ దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అద్భుతాలు నమ్మాలి. కొన్ని అద్భుతాలను మరి అద్భుతాలు అందరి వలన మరి గొప్పగా భయంకరంగా వెంటనే చనిపోయిన వారిని సైతం కూడా లేపుతారా? లేదు. మనం ఎలా చూడాలంటే ఇది మరి యేసు ప్రభు వారైతే కొలతలేని ఆత్మ అభిషేకం చేత వచ్చారంటే ఈ భూమి మీదకి. మరి మనమైతే మరి ఆత్మను పొందుకుని మరి మనమంతా ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేసి మరి ఈ విశ్వాస యాత్రలో మరి దేవునితో సహవాసం చేసి ఈ అభిషేకమును మనము వృద్ధిపరచుకోవాలంట. సారీ. చూడండి మరి ఈ వృద్ధిపరచుకున్న తర్వాత మరి ఆ విశ్వాసం అంట మరి భయంకరంగా పనిచేసి ఆ కొండను సైతం కూడా పెకిలించవేస్తదంట. ఆవగించంత విశ్వాసము గనుక
మనం వాడగలిగితే కొండను సైతం కూడా పెకిలించగలిగిన స్థితిలోనికి వచ్చేస్తాం. కాబట్టి నీ ప్రార్థన నీ అభిషేకమును మారుస్తుంది, నీ అభిషేకమును పెంచుతుంది, నీ అభిషేకమును మరింతగా లోపలికి తీసుకెళ్తుందంట. ఆ అభిషేకం దేనికి ఉపయోగపడుతుంది? ఆ పరిశుద్ధాత్మ శక్తి దేనికి ఉపయోగపడుతుందంటే చనిపోయిన వారిని లేపడానికి, ఆ మృతులైన వారిని సజీవులుగా మార్చడానికి. మృతులైన వారిని సజీవులుగా మార్చడానికి అంటాము కానీ అందరూ కూడా వెళ్ళిపోయి సమాధుల్లో ఉన్న వారిని మాత్రమే చూడడం మాత్రమే కాదు, చనిపోయిన స్థితిలో ఆత్మస్థితిలో కూడా ఎవరైతే చనిపోయినారో వారిని కూడా మరలా మనం లేపగలము, వారిలో నీతిని మనం కలిగించగలము, వారిలో మనము శక్తిని కలిగించగలము, వారిలో మనము ఒక నిరీక్షణ కలుగు చేయగలము, చనిపోయిన వారిని సహితం కూడా లేపగలము, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా మనం లేపగలము పరిశుద్ధాత్మ శక్తి చేత. హల్లెలూయా. కాబట్టి మనం అద్భుతాలు నమ్మాలి. ఈ అద్భుతాలు ఎందుకు నమ్మాలంటే అనేకులు దీని ద్వారా కూడా మారు మనసు పొందుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను చెప్పడం కాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయం మాట్లాడుతుంది ఈ మాట. 11వ అధ్యాయం నుంచి 20 నుంచి 24 వచ్చిన దాకా మీరు చదవండి కావాలంటే. అందులో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఎవ్వరూ కూడా మారు మనసు పొందలేదని ఆయన ఇట్లా గద్దింపసాగాడంట వారందరిని చూసి కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ దినమున మరి అద్భుతాలు చేస్తున్న దైవజనులను మనం అడ్డగించకూడదు. వారి విశ్వాసము కొంతమట్టుకి ఎదిగిందేమో, అందువలనే వారి ద్వారా చిన్నగానే పోతున్నాయేమో. అయితే మనం వారిని ప్రోత్సాహపరచాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి వారి విశ్వాసము మరింతగా లోపలికి వెళ్ళి వారి అభిషేకం మరి ప్రతిదినము కూడా ఎదిగిన తర్వాత మరి కొలతలేని ఆత్మ అభిషేకం చేత వారు గనుక నింపబడినట్లయితే వారి ద్వారా కూడా గొప్ప అద్భుతములు వెంటనే అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు ఏ విధంగా అయితే చేశాడో అటు విధమైన అద్భుతాలు వెంటనే జరుగుతాయి. మీరందరూ కూడా ఎలీషా గురించి తెలుసుకున్న వారే కదా. మరి ఎలీషా కాలంలో మరి ఒక దైవ సేవకుని యొక్క భార్య మరి ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది. మరి నాకు కలిగిన అక్కర్లన్నీ కూడా నేను తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు, మరి నా భర్త ఇట్లా చనిపోయి ఉన్నాడు, మీ దగ్గర ఉండి ఇట్లా అని తెలియచేసినప్పుడు మరి ఎలీషా ఏం చెప్తాడు? మరి అక్కడ నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటాడు. మరి అద్భుతాలు మరి వెంటనే చేసేవచ్చు కదా. మరి ఎలీషా వెంటనే నా దగ్గర ఎంత ఉంది, ఇది తీసుకో, మరి నీకు కలిగినదంతా కూడా కట్టేసుకోమని చెప్పొచ్చు కదా. మరి ఎందుకని చెప్పలేదు? దేవుడు సమస్తాన్ని కూడా చూస్తాడు. ఆయన కనికరము కలిగిన వాడు. ఆయన అన్నీ కూడా మనకు కలిగిన వాటిని కూడా ఆయన వాడుకుని మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. అక్కడ మరి ఆ స్త్రీ దగ్గర ఏమున్నాయి? గిన్నెలు మాత్రమే ఉన్నాయంట, కొంచెం నూనె మాత్రమే ఉందంట. మరి ఎలీషా ఏమన్నాడు? అయితే నువ్వు వెళ్ళు, అది మట్టుకు చాలు, అది అమ్ముకుని నువ్వు విడిపింపబడని సెలవిస్తాడు అక్కడ. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది అద్భుతాలు ఎలాగో చేస్తారంటే, కొంతమంది దైవజనుల ద్వారా ఎలాగ అద్భుతాలు జరుగుతాయంటే వారికి సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. అంతే తప్ప ఇదేంటి ఈయన సొల్యూషన్ చెప్తున్నాడు, ఈయన ఇలాగే చెప్తున్నాడు, ఈయన ద్వారా అద్భుతం అనేది జరగలేదు కదంటే, మరి మనం లేఖనములను బట్టి కూడా చూడొచ్చు. మరి అక్కడ మరి ఏమి జరిగింది? ఆ నూనె అనేది ఇట్లా తీయబడుతుంది, ఇలా వెంటనే ఇలా జరుగుతుందని తెలియబడుతుంది. కాబట్టి మరి కొన్ని అద్భుతాలు సమయం తీసుకోవచ్చు, కొన్ని అద్భుతాలు వెంటనే జరగవచ్చు. ఎందుకని? చుట్టుపక్కల వాతావరణమును బట్టి ఉంటుంది, చుట్టుపక్కల విశ్వాసాలను బట్టి ఉంటుంది, నీ విశ్వాసాన్ని బట్టి కూడా ఉంటుంది, నీ గుడారమును బట్టి కూడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగానే ఉన్నాడు. దేవుడు దైవజనులను బట్టి వాడుకుని కూడా నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే కొంత మట్టుకైనా కూడా మనం సమయమును వెచ్చించాలి దాని కొరకు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా మనం నిందించడానికి వీలేదు. మరి సమస్తమును కూడా ఆయన బ్యాలెన్స్ చేసేవాడు దేవుడు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కనికర పూర్ణుడు. మరి మనం చూసినట్లయితే ఒక విధవరాండ్ల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎందు కనికరపడి అతనిని చనిపోయిన వాడిని కూడా వెంటనే లేపాడంటే యేసు ప్రభు వారు పాడి ముట్టక అతడు లేపబడి ఉన్నాడని రాయబడి ఉన్నది. చూడండి, కనికరము, దేవుని యొక్క కనికరము పొందుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క కనికరం పొందుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి మన జీవితంలో. హల్లెలూయా. కాబట్టి అద్భుతాలను మనం నమ్మాలి. అద్భుతాలు నమ్మలేని స్థితిలో ఉన్నావా? అయితే నిత్య జీవం కొరకు నువ్వు ప్రయాసపడు. ఒకవేళ అద్భుతాలు చేస్తున్న వాడిని ఆటంకపరచడానికి నిలబడి ఉన్నావు, వాడిని ఆటంకపరచమకు అతనిని. ఎందుకంటే సమస్తము కూడా మేలు కలుగుటకే ఆయన జరిగించేవాడంట ఆయన. హల్లెలూయా. సమస్తమును కూడా మేలు కలుగుటకే ఆయన జరిగించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో మనమెవరు?
ఆయన జరిగించేవాడు. ఆయన యొక్క కటాక్షమును పొందిన వారి వలన ఆయన జరిగిస్తాడు. ఆయన కటాక్షం ఎవరైతే పొందుకుంటారో వారి జీవితంలో కూడా జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున మరి వినపడుతున్న ఈ వాక్యమును బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మరి అద్భుతాల్లో కూడా మనము కొన్ని లెవెల్స్ అనేవి చూస్తున్నాం. యేసు ప్రభువారు కూడా వెనువెంటనే అద్భుతాలు చేశారు. మరి వారిని కూడా కొంతమందిని బయటికి తీసుకెళ్ళి కూడా స్వస్థపరిచాడు. కొంతమంది చేతుల ద్వారా స్వస్థపరిచాడు. కొంతమందిని ఉమ్ముతో స్వస్థపరిచాడు. కొంతమంది నాలికను ముట్టి స్వస్థపరిచాడు. కొంతమంది కనుల మీద ఉమ్ము రాసి మట్టితో స్వస్థపరిచాడు. మరి లెవెల్స్ ఉంటాయి. వారి యొక్క విశ్వాసం బట్టి లెవెల్స్ ఉంటాయి. కొంతమందిని ఊరు నుంచి బయటికి తీసుకెళ్ళి స్వస్థపరిచాడు. చూడండి, ఆయనంట తన సొంత గ్రామంలో కొన్ని అద్భుతాలు చేసి కూడా అక్కడ ఎవరికి విశ్వాసం లేక అద్భుతాలు కూడా ఆపేసి బయటకొచ్చేసినట్టు రాయబడి ఉంది. మరి ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నా ప్రియమైన దేవుని పిల్లలారా. మనం అందరం కూడా మరి వెళ్ళి నేటి క్రైస్తవ తరంలో మరి ఎవరైనా కొన్ని అటు విధమైనది ఏదైనా చేస్తున్నట్లయితే మరి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి నిజమైన ప్రవక్త గాని, అపోస్తలుడు గాని ఎలా ఉంటాడంటే, అతడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడంట. హల్లెలూయా! మరి అబద్ధ బోధకులను మనం ఎలా కనిపెట్టాలి? అబద్ధ ప్రవక్తలను ఎలా కనిపెట్టాలంటే మనము అతనిలో ప్రేమ ఉందా లేదా? అతనిలో క్షమాపణ గుణం ఉందా లేదా? అతనిలో వినయం ఉందా లేదా? అతనిలో పరిశుద్ధత ఉందా లేదా? అతనిలో నీతి ఉందా లేదా? వీటిని బట్టి మనము అతడు అబద్ధ ప్రవక్త లేదంటే నీతి ప్రవక్త అనేది మనకు తెలిసిపోతదంట. నిజమైన ప్రవక్త అనేది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున మరి ఆయన కుమారుడైన నేను దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక ప్రత్యక్షతను మీ అందరూ కూడా ఈ విధముగా తెలియపరుచున్నా. మరి ఆత్మ అభిషేకములో కూడా మనకి మరి కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. మరి యేసు ప్రభువారైతే కొలతలేని ఆత్మ అభిషేకం చేత వచ్చాడు. మనమైతే ఆత్మ చేత నింపబడి మరి ఈ కొలతలేని ఆత్మ అభిషేకము కొరకు మరింతగా ఎదగడానికి మనం ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేయవలసిన వారమై ఉన్నామంట. హల్లెలూయా! కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వర్తమానం విన్న మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ఆత్మ విషయములో, అద్భుతాల విషయంలో ఒక క్లారిటీ అనేది మీకు వచ్చిందని నేను నమ్ముచు, ఒకవేళ మీ అందరికీ ఇంకా అర్థం కాకపోతే మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లోనే 2 రోజుల క్రితం ఒక మెసేజ్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. అద్భుతాలు ఉన్నాయా? లేవా? అసలకని. అది కూడా వినవలసిందిగా ప్రభు నామములో మీ అందరికీ తెలియపరుస్తూ, దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.